ఏమైంది ఆగిపోయావు? ఈ ఇల్లు చూసావా ఎలా ఉందో? ఎలా ఉంది? అబ్బా ఇప్పుడు ఇల్లు సర్దాలి మాత్రం చెప్పకు, నా వల్ల కాదు. ఎలాగో అన్నీ అక్కడే వెళ్తాయిగా. సరే నువ్వు వెళ్ళి రిలాక్స్ అవ్వు, నేను కష్టపడి అంతా సర్దుకుని వస్తా. నేను ఉన్న ప్లేస్ ఇలా చిరాగ్గా ఉంటే నాకు నచ్చదు అని నీకు తెలుసు కదా. ఐ మిస్ మై సింగిల్ లైఫ్. అది నువ్వు పెళ్ళికి ప్రపోజ్ చేయకముందు ఆలోచించాలి. మీ డాడీ అప్పటికి చెప్తూనే ఉన్నారు మళ్ళీ ఆలోచించుకో బాబు అని. నేనేమో లవ్ మ్యారేజ్ అపోజ్ చేస్తున్నారేమో అని అనుకున్నా, బట్ ఎక్స్పెన్స్తో చెప్తున్నారని అనుకోలేదు. ఏయ్, సరదాగా అన్నాను మా. వీళ్ళ సోది వినాల్సి వస్తుంది. అసలు ఈ నా కొడుకుని ఫోన్ అబ్బా వచ్చేసారు. అవునా, ఇంటికి నెక్లెస్ సంగతి ఏంటి? ఇంట్లో నెక్లెస్ లేదురా. వాళ్ళు హాల్లో ఉన్నారు, నేనేమో వాళ్ళ కబోర్డ్లో ఉన్నాను. దొరికితే పులిహోరేరా. అయినా నేను 11కి వెళ్ళమంటే ఎంత లేట్ ఎందుకు చేసావు? నేను 11కి వచ్చారా. లెవెన్కి వెళ్ళావా? మరి చైన్ లేనప్పుడు ఎంతసేపు ఏం చేసావు? అంటే మధ్యలో ఆకలేసి కిచెన్లోకి వెళ్ళా. అక్కడ బ్రెడ్ ఉంటే శాండ్విచ్ చేసుకొని తిన్నాను. ఈలోపు వాళ్ళు వచ్చేసారు. బుద్ధుందారా నీకు? ఎంతంత పెట్టి నీకు దొంగదానం నేర్పిస్తుంటే నువ్వు చేసే పనులు ఇయ్యా? ఫోన్ పెట్టు ఫస్ట్. ఇంట్లో ఎవరో ఉండరన్నావు కదరా. అందుకని వాళ్ళ అపాకిని తీసుకెళ్ళి నీ తుపాకితో షూట్ చేస్తావా? రేయ్, బతుకుంటే రేపు మార్నింగ్ కలుద్దాం. బాయ్. వీళ్ళు ఇంకా రెస్పాండ్ అవ్వడు. ఇలారా, నా వైపు చూడు. నువ్వు నా లైఫ్లో రాకముందు నా లైఫ్ కూడా ఈ రూమ్ లాగే పిచ్చి పిచ్చిగా ఉండేది. నువ్వు వచ్చాకే దానికి ఒక అందం వచ్చింది. అబ్బా, ఇలాంటివన్నీ వినడానికి నేను ఇంకా బతికున్నాను. ఆయన రాత్రి పిల్లలతో పులిహోర కలుపుతున్నాడు. చిలక్కొట్టుడు పనులేం చేయడు కదా. పొగిడాను కదా, ఇంకా ఎందుకు ఆ సాడ్ ఫేస్? నేను బాధపడుతున్నది అందుకు కాదు, డాడీ గుర్తొచ్చారు. మనకి పెళ్ళి అయిన 2 yearsలో ఎప్పుడు నేను బాధపడే పని నేను చేయలేదు. యు నో హౌ హార్డ్ ఐ ట్రై టు గెట్ బ్యాక్ టు యువర్ ఫ్యామిలీ అండ్ దేర్ ఇస్ దిస్ యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ జరిగి చాలా కాలం అయింది. ఇప్పుడు మన లోకం వాళ్ళ లోకం లేదు. సైలెంట్గా ఉందటి. వీళ్ళు ఉన్నారా, వెళ్ళిపోయారా? అల్లరి దెయ్యాలా? నువ్వు మమ్మల్ని చూసి భయపడి పారిపోలేదు గనక సాహసివే. మాకు సహాయం చేయగల సమర్థుడివే. హే, ఎక్కడికి వెళ్తున్నావు? అయిపోయింది.
వీళ్ళు బెడ్రూమ్లోకి వచ్చేసారు. ఏమైంది లోపలికి వచ్చేసావు? ఈ ఇంట్లో కబోర్డ్లు ఎందుకు ఉన్నాయో కూడా తెలియదు, అన్నీ బెడ్ పైనే ఉన్నాయి. అయిపోయింది. తిన్నాక కబోర్డ్ ఓపెన్ చేస్తుంది. డోర్ సౌండ్ అయినట్టుంది. అదేంటి 2 రోజుల వరకు వాడు రాకూడదు కదా? ఎవరు రాకూడదు? అసలు వీళ్ళు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఏమో మరి వచ్చేస్తున్నట్టు ఉన్నాడు. అయితే పద త్వరగా మాయమైపోదాం. మాయమైపోవడం ఏంటి? అంటే వీళ్ళు దొంగన కొడుకులేనా? నీ పడుకున్నావా? అమ్మ వీడు వచ్చేస్తున్నాడు. వీళ్ళు పక్క బోర్డులు దాక్కున్నట్టున్నారు. ఇది హౌస్లో లేదు, దొంగల హాస్టల్లో ఉంది.